నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేత. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక విగ్రహ నిమజ్జనం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్. వేములవాడ ఏరియా ఆసుపత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో అంబులెన్స్ అందజేశారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రోగుల సౌకర్యార్థం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబులెన్స్ అందించారు. ఎంపీ నిధులతో అందజేసిన అంబులెన్స్ పత్రాలతో పాటు వాహనాన్ని ఆసుపత్రి అధికారులకు అందించి నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య పరికరాలను కూడా ఎంపీ నిధుల ద్వారా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా వేలాది మందికి ఇంజెక్షన్లు, కిట్లు, బీజేపీ సురక్ష పేరిట రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోగులకు మంచి సేవలు అందించాలని జిల్లా ఆసుపత్రి వైద్యులకు కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం రోజున ఆకస్మికంగా పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, వెటర్నరీ, ఆర్థోపెడిక్, మెల్వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడుతూ ఏ సమస్యతో ఆసుపత్రికి వచ్చారు అనే విషయాన్ని ఆరా తీశారు. ఏం తింటారు? చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని రాజన్న ఆలయాన్ని మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని పూజల అనంతరం మూసివేయడంతో ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. సోమవారం ఉదయం 7 గంటల అనంతరం సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆలయానికి భక్తులు రాకపోవడంతో పరిసరాలన్నీ బోసిపోయాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆధ్వర్యంలో సంరక్షణతో అర్చకుల పూజల మధ్య సోమవారం ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభించడం సమాచారం. బాబు నువ్వు ఒక్కడు అడుగు సీట్ తీసుకుని అక్కడ ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ ప్రఖ్యాతి గంచిన దక్షిణ
కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ దేవాలయం మన అందరం కూడా ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నందున దానికి సంబంధించినటువంటి విధి విధానాలతో ఈరోజు ఉదయం మూసివేత ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆ మూసివేసిన తర్వాత ఈరోజు అనగా రాత్రి 9:56 నుంచి మనకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై 1:26కు చంద్రగ్రహణం వీడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఉదయాన్నే మళ్ళీ భక్తుల దర్శనార్థం మనం ఉదయాన్నే గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరుపుకొని ప్రాతకాల సుప్రభాత సేవ చేసుకొని ప్రాతకాల పూజ ముగిసిన తర్వాత 7 గంటలకు మన అందరం కూడా భక్తులకు అందుబాటులో దేవాలయం ఉంచడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి వారిని 7 గంటల నుంచి అందరు భక్తులు కూడా విశేష సంఖ్యలో వచ్చి దర్శించుకోవాలని కోరుతూ ఓం నమ శివాయ. దక్షిణ కాశీ అనే ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి మహానివేదన మధ్యాహ్న పూజ కార్యక్రమం చేసి ఈరోజు స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి రేపటి రోజున మనకి ఉదయము మంగళ వాయిద్యాలతో పాటు సంప్రోక్షణ అనంతరము తిరిగి భక్తుల యొక్క దర్శనములన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరము రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని. కుంభరాశి వారి పైన వస్తుంది. ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు అలాగే శతభిష నక్షత్ర జాతకులు కానీ కుంభరాశి వారు కానీ మిథున రాశి వారు కానీ వృషభ రాశి వారు కానీ వీరు ఆ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ధ్యానము జపము మొదలైనటువంటి అనుష్ఠానం చేసుకోవచ్చు. తెల్లవారి గ్రహణ శూల అయిపోయిన తర్వాత వెంటనే ఒక బియ్యము కానీ మినుములు ఇవి రెండు ఒక నాగరూపుతో ఉండేటువంటి ప్రతిమ అలాగే చంద్రుడు ఈ యొక్క బింబలతోటి ఎవరైతే దానం చేసుకుంటారో ఈ కుంభరాశి వారికి అలాగే శతభిష నక్షత్ర జాతకుల వారికి పూర్వభాద్ర నక్షత్ర జాతర వారికి ఆ గ్రహణ సంబంధించినటువంటి దోషం ఏదున్నా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో చేసుకునేటువంటి ఆ ఆద్యంత పుణ్యకాలం ఏతుందో అప్పుడు చేసినటువంటి ఏ చిన్న దానమైనా అది మేరుతుల్యమవుతుంది. ఎవరికి ఇచ్చినవాడు ఆ వ్యాస సమానుడు అవుతాడు. కాబట్టి అట్టి విలువైనటువంటి సమయాన్ని అందరూ కూడా మనం వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశేషించి ఈరోజు స్వామివారి మధ్యాహ్న పూజ అనంతరము ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. స్వస్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా వినాయక విగ్రహ నిమజ్జనం పూర్తయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనాలు పూర్తి కావడంతో పోలీసు శాఖతో పాటు మున్సిపల్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. నిరంతరం సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా చేపట్టి పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరగడంతో సిబ్బందిని అధికారులను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అభినందించారు. ఈ సందర్భంగా మంటపాల నిర్వాహకులతో పాటు ప్రజలను అభినందించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న మహాసంకల్పంతో పాదయాత్రను చేపడుతున్నామని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి అన్నారు.
లోక కళ్యాణార్థం ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం నుంచి కేరళలోని శబరిమలలో కొలువుదీరిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కోవెలకు రాజు గురుస్వామితో పాటు 35 మంది అయ్యప్ప మాలదారుల బృందం మహాపాదయాత్రగా గత నెల 20వ తేదీన బయలుదేరింది. 19 రోజులుగా సాగుతున్న మహాపాదయాత్ర బృందం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని డోన్కు చేరుకుంది. ఇట్టి పాదయాత్ర బృందాన్ని భగవాన్ శ్రీ సద్గురు సేవా సంఘం వ్యవస్థాపకులు వీరానంద స్వామి ఘన స్వాగతంగా పలికారు. మహాపాదయాత్ర చేస్తున్న అయ్యప్ప మాలదారులను ఆశీర్వదించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ముస్తాబాద్ దేవాలయం నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేపట్టడం అద్భుతమన్నారు. ఓ మంచి సంకల్పంతో 36 మంది అయ్యప్ప స్వాములు కఠినమైన మహాపాదయాత్ర చేపట్టడం ధర్మరక్షణలో భాగమేనని వెల్లడించారు. ఇట్టి మహాపాదయాత్రకు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తూ మహాపాదయాత్ర విజయానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాజు గురుస్వామి పేర్కొన్నారు. 19 రోజులుగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పాదయాత్ర సాగుతుందని, అయ్యప్ప కృపతో మహాపాదయాత్ర పూర్తి చేయనున్నట్లు బృందం సభ్యులు వెల్లడించారు. ఈ పాదయాత్రలో గురుస్వాములు చెనగామ శరత్రావు, డాకూరి నాగరాజు, కాల్వ బాలాజీ, ఏనుగు నరసింగరావు, మెరుగు అంజాగౌడ్, అయితే నారాయణ, గుండబోయిన సత్యం, జూకంటి వెంకటేశ్వరరావు, వెంకట్రమణ, త్యాగం నారాయణ, తిరుపతిరావు, వంశీకృష్ణ, శ్రీనివాస్, పుట్ట దేవరాజు, కరుణాకర్ తదితరులు ఉన్నారు. ఈరోజు చాలా అద్భుతంగా స్వామి శరణం డోన్లో ఉన్నాము, డోన్ దాటుతున్నాము. అందరికీ భగవంతుడు దేహబలం ఇవ్వాలి, పాదబలం ఇవ్వాలి. అద్భుతంగా పాదయాత్ర చేస్తున్నాం స్వామి. అందరూ పెద్దోళ్ళ ఆశీస్సులు మా మీద ఉండాలి. ఈ యాత్రకు ఇచ్చిన ప్రతి ఒక్క దాతలు కూడా అనేక మీకు ప్రార్థన అనేక వందిస్తూ మీకు ఆ స్వామి అనుగ్రహం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఇదంటే చెప్పరాని యాత్ర. ఇది మహాపాదయాత్ర వాస అంటేనే శబరిమలకు పోవాలంటే ఇక్కడ ఎంత కష్టం ఉందో ఆ కష్టం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యాత్రలో. అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని నమస్కారం చేసుకోండి, మనకు అందరూ ఆశీస్సులు ఇవ్వండి, ఈ పాదయాత్ర విజయం కావాలని ప్రార్థన చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప, అద్భుతమయమనే శరణమయ్యప్ప. శ్రీ శ్రీ శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ నుంచి శబరిమల వరకు మహాపాదయాత్రలో ఈరోజు 19వ రోజు. దాదాపు 400 పైచిల కిలోమీటర్లు ఈ రోజు వరకు వచ్చినాం. స్వాములందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ కూడా మేము దారి పొడవునా కూడా ఎక్కడైనా దాతలు స్పందించి మాకు విడిది ఏర్పాట్లు కూడా చేస్తుండ్రు. అవసరమైన చోట భిక్ష ఏర్పాటు చేస్తుండ్రు. ముఖ్యంగా మా బంధువులు, మా ఇక్కడున్న స్వాములందరి ఈ 40 మంది స్వాములందరి బంధువులు, మిత్రులు అందరూ కూడా మాకు రోజు కూడా వారే భిక్ష ఏర్పాటు చేస్తుండ్రు. భిక్షకు 11,111 రూపాయలు, అలానే భిక్షకు అల్పారాన్ని కలిసి 11,111, ఒక భిక్ష అయితే 6,111. అనేక మంది, మేము ఒక అన్నకి చెప్తే అన్న ఇంకొక 2 ముగ్గురు, ఒక దోస్తుకి చెప్తే వాళ్ళొక 2 ముగ్గురిని, ఈ రకంగా అనేక మంది ఈ ఉన్న స్వాముల మిత్రులు, చుట్టాలు అందరూ కూడా చాలామంది మాకు ఇంకా పోయే వరకు కూడా భిక్షలు ఆ రకంగా ఏర్పాటు చేసిండ్రు. ఇదంతా కూడా మా రాజగురు స్వామి యొక్క సంకల్ప బలం, అయ్యప్ప స్వామి దయ. స్వాములందరికీ ఏ లోటు లేకుండా అయ్యప్ప స్వామి చూసుకుంటుండు. నిన్న డోన్ యువతలుంటే కూడా మేము ఎక్కడ ఉండాలని రాత్రి అనుకుంటే కోటల స్వామి దగ్గర 2 నిమిషాలు కూర్చుందామని ఉంటే లేదు మీరు ఇక్కడే ఉండాలని అప్పటిదప్పుడే ఆ స్వామి కూడా హోటల్ అంతా కూడా శుభ్రం చేసి మాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ స్వామి దయతో జరుగుతుంది. 400 పైచిల కిలోమీటర్లు వచ్చినాం. తొందరలోనే మేము గమ్యాన్ని చేరుకుంటామని ఆశిస్తూ స్వామియే అట్లాంటి బ్రహ్మాండ నాయకనేశ్వరమయ్యప్ప, ఆపద్ బాంధవనేశ్వరం. ఈ మహాపాత్ర రాజగురు స్వామి గారి ఆశీస్సులతో శబరిమల యాత్ర 22 సంవత్సరాల తర్వాత నా దీక్ష ఇప్పుడు కలిగింది భాగ్యం. ఇదంతా రాజగురు స్వామికి రుణపడి ఉంటాను నేను. అయ్యప్ప స్వామి దయ వల్ల శబరియాత్ర ఇవాళ 18వ రోజు పోతున్నాము. అన్ని విధాలుగా సహాయ మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి అనుకూలంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
మిడ్ మానేరు నిర్వాసితులకు కలెక్టర్తో కలిసి ప్రత్యేక ప్యాకేజ్ కింద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో 1550 మంది నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజ్ లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు. మిగిలిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాసితుల సమస్యలపై పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణదేవరావు, హౌసింగ్ పీడీ శంకర్, ఆడిటర్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ విజయ్ ప్రకాష్, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా తదితరులున్నారు. నుంచి గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ముంపుగాములకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటిది ప్రధాన డిమాండ్, ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో 10 సంవత్సరాలు 2015 నుంచి అనుకుంటా పోరాటాలు ఉధృతం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గత ప్రభుత్వం 5,04,000 డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు, తదుపరి 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము, ఇంకా వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు ఇద్దరు ఉంటే ఇవి వచ్చిన 50% కాబట్టి ఇంటికి ఒకరికి ఇవ్వాలని చెప్పని మీరు ఇచ్చిన పేర్లను యథాతథంగా మనం పంపిస్తే ఆ విధంగా కాకుండా ఒక ఇంట్లో నలుగురు ఒక ఇంట్లో ఏడుగురు రావడం వాళ్ళకి వస్తాం, మీరు రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకి నాకు సంతోషమే, వచ్చిన కుటుంబానికి ఏడు సంతోషం, ఎందుకు ఇచ్చినామనే ఆలోచన కాకుండా అందరికీ సమంగా పంచాలని చెప్పి అనుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాలేదని చెప్పని ఒక మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారి దృష్టి కూడా అంశాన్ని తీసుకొని కూడా జరిగింది. రేపే మధ్యాహ్నం 2 గంటలకు వారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర మన ఆర్టీఓ దగ్గరికి ఈ కనకయ్య గారు, మీరు సంబంధించిన సభ్యులు ఒక 4-5 మరి 10 మంది పోకుండా ఒక కమిటీ, మండల కమిటీ వెళ్ళి కూర్చొని ఇంకా ఎవరెవరు రాలేదు వారికి కూడా లిస్ట్ ఇచ్చేది మన దగ్గర ఇంకా కరెక్ట్గా 600 పైచికి ఇంట్లో మన దగ్గర ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వాళ్ళందరూ కూడా ఇప్పించుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం మాట సందర్భం చెప్తూ మరో మాట కూడా వేదిక మీద ఉన్నటువంటి చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మూసివేస్తారు. జగిత్యాల జిల్లా మలయాళ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆదివారం రోజున భక్తులు ఉదయం ఆలయానికి తరలి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం జై హనుమాన్ నినాదాలతో, రామనామ స్మరణతో మారుమోగింది. ప్రత్యేకంగా చంద్రగ్రహణం రోజున ఉదయం స్వామివారి దర్శనం దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కపీంద్ర శర్మ మాట్లాడుతూ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి మంగళ వాయిద్యాలతో స్వామివారికి నివేదన పూర్తయిన వెంటనే శాస్త్రోక్తంగా ద్వారాలు మూసివేశారు. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయ ద్వారాలు మూసివేయడం సాంప్రదాయం. అలాంటి ఆంజనేయ స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క సేవ చేసి స్వామివారి దర్శించి స్వామివారి యొక్క అవ్యాధమైన కృపకు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆ పౌర్ణమిని పురస్కరించుకొని చంద్రగ్రహణం ఉంది. ఆ గ్రహణాన్ని పురస్కరించుకొని మన దేవాలయం కూడా మధ్యాహ్నం 12:30 మహానివేదన చేసి మూసివేయడం జరుగుతుంది. దర్శనాలు కూడా ఎవరికీ ఉండవు. మన దగ్గరే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి దేవాలయం కూడా మూసివేయబడుతుంది, ఒక అర్ధగంట అటు ఇటు. కానీ అన్ని దేవాలయాలు మూసివేసి తిరిగి ఉదయం సోమవారం 5 గంటలకు దేవాలయం సంప్రోక్షణ చేసి పుణ్యవాచనం, సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, తిరుమంజనం, నిత్యారాధన ఇత్యాది కార్యక్రమాలు చేసి తెల్ల నిమిషం నుంచి
భక్తులకు దర్శనాలు కల్పించబడతాయి కూడా. వీటిని కూడా భక్తులు కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. జయ హనుమాన్, జై శ్రీరామ్, శ్రీమతి రామానుజాయనమః. అగ్రహారం జేఎన్టీయూ కళాశాల తరగతి గదులకు తాళం వేయటంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్న జేఎన్టీయూ కళాశాల తరగతి గదులకు ల్యాబ్ మరియు మరుగుదొడ్లకు తాళం వేసిన వైనంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ జేఎన్టీయూ విద్యార్థులకు ప్రవేశం లేదని నోటీసులు అతికించి తాళం వేయడంతో దాదాపు 1100 మంది విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై కలెక్టరేట్ కార్యాలయం వరకు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ శుక్రవారం కూడా తరగతి గదులు తెచ్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని వాపోయారు. దీనిపై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా జేఎన్టీయూ కళాశాల అద్దె చెల్లించే నిబంధన ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఉన్న తరగతి గదులు 8, అందులో 2 ల్యాబులు, 2 క్లాస్ రూములు మూసివేశారు. మా క్లాసులు వారానికి జరిగే క్లాసులే తక్కువ, అందులో అవి మూసేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వెంటనే క్లాస్ రూములు మళ్ళీ ల్యాబ్స్ ఓపెన్ చేసి మా సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాను. నా పేరు డి సంపత్. నేను జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో రాజన్న సిరిసిల్లలో ఈసీ 3వ సంవత్సరంలో చదువుతున్నాను. ఈరోజు మేము ఇలా మాట్లాడడం గల కారణం, మాకు కేటాయించిన తరగతి గదులను అగ్రిమెంట్ అయిపోయిందనే ఒక కారణంతో డిగ్రీ కాలేజీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం వల్ల మాకు జరిగే తరగతి గదులు జరగకపోవడం వల్ల మాకు జరిగే అకాడమిక్స్లో చాలా సమస్యలు వస్తున్నాయి. మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడు 6 నెలల సంవత్సరం లోపల మీకు మోడల్ టెక్నాలజీతో క్యాంపస్ బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తామన్న యాజమాన్యం నేటికి గవర్నమెంట్ చేంజ్ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల మా రాజన్న సిరిసిల్ల క్యాంపస్ను పక్కకు పెట్టి మా 1100 మంది విద్యార్థులతోని గవర్నమెంట్ ఒక ఆట ఆడుకుంటుంది. మాకు వెంటనే తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ శంకర్. ఇక్కడ ఎఫ్ఎస్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఆగస్టులో వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కళాశాలలో రూమ్ల కొరత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే జేఎన్టీ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ రూమ్ల కొరత బాగుంది. ఒక 3 క్లాస్ రూములు 4 ల్యాబ్లతో నడుస్తున్నది. అయితే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ బాగా 2021-22 సంవత్సరానికి మరియు 22-23 సంవత్సరానికి అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. 2వ సంవత్సరం నుంచి వాళ్ళకి రెంట్ కట్టాలని చెప్పి కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అలాగే దాని తోడుగా టెంపరీ షెడ్స్ కట్టమని చెప్పి వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చారు. టెంపరీ షెడ్స్ కట్టలేదు, రెంట్ కూడా పే చేయట్లేదు. నేను వచ్చిన తర్వాత ఆగస్టు 24 నుంచి కూడా నేను వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తున్నాను. చివరగా మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా నేను కమ్యూనికేట్ చేశాను. వారు అసలు స్పందించడం లేదు. నేను చెప్పాను, మాకు కోర్సులు పెరుగుతున్నాయి, మా దగ్గర 4 కోర్సులు 15 గ్రూపులు ఉన్నాయి కాబట్టి రూమ్లు కూడా చాలా ఉంది, మాకు రూములు కావాలని చెప్పి నేను వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చాను. వాళ్ళు వినలేదు. వాళ్ళ అధికారులకు రాశాను, వాళ్ళు కూడా ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళ నుంచి. కావున మేము చెప్పాను, మే, జూన్, జూలై లోపల మేము ఆగస్టులో కానీ సెప్టెంబర్లో రూమ్ తీసుకుంటాము, మాకు 2 రూములు కావాలని చెప్పాము. ఆ 2 రూముల కొరకు సెప్టెంబర్ 2 నాడు కూడా ఒక లెటర్ ఇచ్చాను వాళ్ళకి. అలాగే ఓరల్గా కూడా చెప్పాను, అయినప్పుడు వాళ్ళ స్పందన రాలేదు. సెప్టెంబర్ 4 నాడు ఒక 2 రూములు తీసుకున్నాము. కానీ వాళ్ళు మొత్తం కాలేజీకి లాక్ వేసని చెప్పి ఒక క్రియేట్ చేశారు. అది చాలా బాధాకరము. మేము ఇచ్చింది 2 రూమ్లకే కావాలని చెప్పాం కాబట్టి మొత్తం ఇంజనీరింగ్ కాలేజీకి మేము లాక్ వేయలేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మాకు రూమ్ కొరత ఉంది కాబట్టి మేము పిల్లలకు సరైన రీతి లోపల ఎడ్యుకేషన్ అందించలేకపోతాం. దీనిపైన ఏజీ రిపోర్ట్ కూడా వచ్చింది. మీరు జేఎన్టీ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతో మీరు కట్టారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పి, అలాగే రెంట్ కూడా మీరు ఎందుకు తీసుకోవట్లేదు, దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ రేజ్ చేశారు. ఈ విషయం మీద మేము వాళ్ళు ఎన్నోసార్లు పై అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం రాలేదు. అలాగే ఈ ఉన్న పరిస్థితి లోపల రూమ్ల కొరత ఉన్నదని చెప్పి ప్రైవేటు కళాశాలలో కానీ ఇక్కడ కానీ విద్యార్థులు అడ్మిషన్ ప్రతి సంవత్సరం దిగజారిపోతుంది, పడిపోతుంది. అందు గురించి మేము ఈ విషయం ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మా విద్యార్థుల యొక్క కోరిక మేరకు మరియు స్టాఫ్ అంతా కలిసికట్టి తీసుకున్న నిర్ణయం. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం మూసివేత.
రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం ఉదయం అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ సెంటర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని, ఉన్న ప్రైమరీ స్కూల్ తొలగించారని తెలిపారు. గ్రామానికి వెటర్నరీ సెంటర్ మంజూరు చేయాలన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. మాకు యూరియా మాకు ఒక సెంటర్ కావాలి. మాకు క్లారిటీగా దయచేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.